హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ రాకా మూవీ నుండి కనీ పెరిగిన అప్డేట్ ఇది వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిన్న నుంచి పెద్ద వరకు ఇలా కాలేరు, ఇలా ఎగరేసుకుంటారు. నేను నిజం ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. కనీ పెరిగిన అప్డేట్ ఇది వచ్చింది, ట్రీజర్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వారణాసి మూవీ 120 కంట్రీస్ రిలీజ్ చేస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాంబినేషన్ రాకా మూవీ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు ఏంటిది, అండ్ ట్రీజర్ ఎప్పుడు వస్తుంది, మూవీ పెడుతున్న బడ్జెట్ ఎంత, అండ్ మూవీలో అల్లు అర్జున్ గారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, అండ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటిది, అండ్ ఖచ్చితంగా చెప్తున్నా అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం మాత్రం పక్కా ఆపేస్తారు. ఈ యొక్క అప్డేట్ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆపేస్తారు. అండ్ ఎందుకో ఏంటిదో మనం ఈ యొక్క వీడియోలో ఫుల్గా తెలుసుకున్నాం. ప్లీజ్ ఎవరైనా కొత్తలు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఈ యొక్క వీడియోతో నేను ఖచ్చితంగా 10K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేయాలి. అండ్ సపోర్ట్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటారా, సపోర్ట్ చేయండి. యాజ్ ఎ డైహార్డ్ ఫ్యాన్ నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో అల్లు అర్జున్ గారిని హైప్ ఇయ్యాలో లేదా ఏంటిదని నేను చెప్పను. బట్ ఏంటిదంటే, నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్. నేను ఎవరి గురించి నేను సేమ్గానే మాట్లాడతా. ఎందుకంటే అల్లు అర్జున్ గారి నుండి రాకా మూవీ నుండి వచ్చిన అప్డేట్ ఇలాంటిది అలాంటిది కాదు, మంచి ఒక సాలిడ్ అప్డేట్, మాస్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక 2.5 months ఆగస్టు 7కి అయితే రాకా మూవీ ట్రీజర్ అయితే వస్తుంది. ఈ ఆగస్టు 7 రాకా మూవీ ట్రీజర్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మొన్న వచ్చిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా, అండ్ వారణాసి మూవీ నుండి ఒక చిన్న ట్రీజర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే, ఇప్పుడు 800 crores పెడుతున్న బడ్జెట్, ఇప్పుడు రాకా మూవీ 800 crores పెడుతున్న బడ్జెట్, వారణాసి మూవీ దాదాపుగా 1400 crores పెడుతున్న బడ్జెట్. ఈ రెండు పాన్ ఇండియా ఫిలిమ్స్, పాన్ వరల్డ్ ఫిలిమ్స్, పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్ ఫిలిమ్స్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రీజర్ మాత్రం ఆగస్టు 7కి అయితే వస్తుంది. నిజంగా ఈ ఆగస్టు 7 మాత్రం మామూలు విషయం కాదు. ఇది అసలు ట్రీజర్ రాదు, అసలు ఇంకా ఇప్పుడే రాదు, ఇంకొక నెక్స్ట్ ఇయర్ అల్లు అర్జున్ బర్త్డే రోజు వస్తుంది అనుకున్నాం. బట్ ఏంటంటే త్వరలోనే మనకైతే ట్రీజర్ అయితే వస్తుంది. అండ్ మూవీ పెడుతున్న బడ్జెట్ దాదాపుగా 800 crores. 800 crores అంటే జస్ట్ ఇమాజిన్, ఈ యొక్క రాకా మూవీలోనే జస్ట్ VFX కోసం 250 crores అయితే ఖర్చు పెడుతున్నారు. 250 crores ఖర్చు పెడుతున్నారు అంటే ఆలోచించండి, మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది, VFX ఏ రేంజ్లో ఉండబోతుంది. అండ్ మొన్న వచ్చిన లుక్స్ అయినా కానీ మామూలు కిర్రాక్ అప్డేట్ మాత్రం, అది మాత్రం నిజంగా. అండ్ ఈ యొక్క రాకా మూవీలో అల్లు అర్జున్ గారు తీసుకున్న రెమ్యునరేషన్ 175 crores, వేరే లెవెల్ ఇది, 175 crores. అండ్ డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ 2027 డిసెంబర్లో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ చెప్పేసినా కదా. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అప్డేట్ ఏంటిదంటే, రాకా మూవీ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ యొక్క అప్డేట్ మీరంతా షాక్ అవుతారు, బుర్ర పాడైపోతుంది. ఇప్పుడు వారణాసి మూవీ పాన్ వరల్డ్ ఫిలిం 1400 crores కాబట్టి 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా అంటున్నారు కదా. అండ్ ఖచ్చితంగా అనడం ఏంటి, ఖచ్చితంగా 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ దాని తోడుగా రాకా మూవీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, రాకా మూవీ హౌ మెనీ కంట్రీస్ ఈజ్ రిలీజింగ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడనే చూపెడుతుంది. 120 కంట్రీస్ రిలీజ్ చేస్తున్నారు రాకా మూవీ. ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియా ఫిలిం, ఈజ్ ఇంటర్నేషనల్ ఫిలిం కూడా కాదు. దిస్ ఈజ్ ఏ పాన్ వరల్డ్ ఫిలిం, దిస్ ఈజ్ ఏ పాన్ వరల్డ్. ఇది అసలు అంటే ఇప్పుడు మనం మన ఈ తెలుగు ఇండస్ట్రీ ఒక లెవెల్, ఒక భారత్ మన అంటే ఏమంటారు కదా, మన చరిత్ర గురించి మాట్లాడుకునే రోజులు ఇంకొక ఫ్యూ డేస్లో రాబోతుంది, ఇంకొక 1 yearలో రాబోతుంది. నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ ఎగ్జైటెడ్. మామూలు విషయం కాదు ఇది. అంటే రాజమౌళి 1400 crores పెట్టి 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అంత మంచి పెద్ద బడ్జెట్, అంటే ఈక్వల్ ఆఫ్ వారణాసి చూసుకోండి. అండ్ అట్లీ మాత్రం మామూలు విషయం కాదు ఇది. రాగా మూవీ 800 crores బడ్జెట్, అండ్ వారణాసి మూవీ 1400 crores బడ్జెట్. ఈ ఈక్వల్ చూసుకోండి. అది 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు రాకా మూవీని, అండ్ వారణాసి మూవీని కూడా 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, ఈ రెండు కనుక ఒక్క 1 monthలోనే రిలీజ్ అయితే మాత్రం ఏమైపోతారు జనాలు, ప్రతి ఒక్క జనాలు మొత్తం అదే పోతారు, మొత్తం వెళ్ళిపోతారు. నిజంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక 1.5 months 2 months ఉందబ్బా. నిజంగా ఈ ఒక 2 monthsలోనే ఆగస్టు 7కి అయితే ట్రీజర్ అయితే వస్తుంది. అండ్ 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం విన్న తర్వాత అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి, 120 కంట్రీస్ అంటే మామూలు విషయం కాదు ఇది. 120 కంట్రీస్ అంటే ఇప్పుడు వారణాసి మూవీయే చాలా పెద్ద మూవీ కాబట్టి, 1400 crores పెడుతున్న బడ్జెట్ మూవీ కాబట్టి మనం ఇప్పుడు అంతగా రిలీజ్ చేస్తున్నారు, అంత పెద్ద వైడ్గా రిలీజ్ చేస్తున్నారు అని మనం చెప్పొచ్చు. బట్ ఇప్పుడు రాకా మూవీ 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. 120 రాకా మూవీ 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారంటే ఆలోచించండి.
ఇది నిజమో అబద్ధమో నేను అయితే క్లియర్గా చెప్పను, బట్ ఏంటో మీ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి. రాకా మూవీ హౌ మెనీ కంట్రీస్ రిలీజింగ్ అనేది గూగుల్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా 120 కంట్రీస్లో మీకు అవపడుతుంది. అరే అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ డాన్సర్ ఇన్ TFI. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బాహుబలి రికార్డింగ్ బ్రేక్ చేసిన పుష్ప 2 టికెట్స్ రేట్ ద్వారా పెంచవచ్చు, అది వేరే విషయం. బట్ మీరు ఎంత ట్రోల్ చేసినా చేయండి అబ్బా, మీరు ఎంత ట్రోల్ చేసినా చేయండి, అల్లు అర్జున్ స్టాండప్ మాత్రం మామూలు ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. 120 కంట్రీస్ జస్ట్ 800 crores బడ్జెట్ పెట్టి 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది. రాకా మూవీ ఆగస్టు 7కి అయితే మూవీ నుండి టీజర్ వస్తుంది. ఒక్కటే అర్థం చేసు, ట్రోల్ చేయడం ఆపండి. అల్లు అర్జున్ గారిని మాత్రం ట్రోల్ చేయడం ఆపండి. అల్లు అర్జున్ గారు ఈజ్ ఏ మాస్టర్ పీస్ యాక్టర్. ఏ యాక్టర్ ఇంతవరకు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎన్టీఆర్ అయినా కానీ, ప్రభాస్ అన్నా కానీ, రామ్ చరణ్ అన్నా కానీ, ఎవరైనా సరే ఏ ఒక్క యాక్టర్ చీర అంటే శారీ కట్టుకోలేదు. అల్లు అర్జున్ గారు కట్టుకున్నారు పుష్ప 2లో. అంటే మూవీకి ఉన్న హైప్, మూవీకి ఎంత ఇష్టం ఉంటే అంత మంచి పర్ఫార్మెన్స్ చూపెడతారు. ఒక్కసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. అందుకే నేను చెప్తుంది ఏంటిదంటే ఒక్కసారి ఆపేయండి, ట్రోల్ చేయడం ఆపేయండి. అల్లు అర్జున్ గారు చాలా మంచి వ్యక్తి, ఆపేయండి. అతను చేసే ఓవర్ యాక్టింగ్ అని మీకు అనిపించచ్చు, బట్ ఏంటంటే అది ఒక రాయల్టీ. అండ్ 120 కంట్రీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇదే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అసలు మామూలు అప్డేట్ ఏంటిదంటే టీజర్ రిలీజ్ చేస్తున్నారు ఆగస్టు 7కి, అండ్ 120 కంట్రీస్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ రియల్లీ వెరీ ఎగ్జైటెడ్ టు సీ. అండ్ చూద్దాం ఏ మూవీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది ఏంటిది అనేది నెక్స్ట్ ఖచ్చితంగా చూద్దాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అండ్ లైక్ కొడతారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఇలానే ఉండండి ఖచ్చితంగా. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.